హాయ్ హలో వెల్కమ్ టు యానిస్టీ ఛానల్. ఇవాళ వచ్చి మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఇది దీపావళి ముందు రోజు కాదు, దానికన్నా ఇంకా దీపావళి ఎల్లుండనగా ఈరోజు మాట. ఏమన్నారంటే పిల్లల్ని అందరినీ లంగా జాకెట్లు అలా ట్రెడిషనల్ వేర్లో రమ్మని చెప్పారు. ఎందుకంటే దీపావళి సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇంకా అన్నయ్య కూడా వచ్చి లెహంగా వేసుకొని వెళ్ళింది. చూసారు కదా ఎల్లోది. అక్కడ స్కూల్ దగ్గర చిన్న బిడ్డ తీయడానికి అయింది. ఇంట్లో అయితే అన్నీ తీనివ్వలేదు. ఎందుకంటే మార్నింగ్ రెడీ చేసి పంపించడం కదా, ఏడుస్తుంది అన్నమాట. మార్నింగ్ ఎప్పుడో దానికి నచ్చినప్పుడు వీడియో తీనిస్తుంది. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే ఈ హ్యాలోవిన్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి వచ్చినాయి కదా. హ్యాలోవిన్ అను దివాళీ ఈసారి ఒకేసారి వచ్చినాయి కదండి. నెక్స్ట్ డే ముందేమో దివాళీ సెలబ్రేషన్స్ చేశారు స్కూల్లో, అండ్ నెక్స్ట్ డే వచ్చి హ్యాలోవిన్ సెలబ్రేషన్స్ చేశారన్నమాట. అప్పటికే పెద్దొద్దున వచ్చేసి ఉన్నారు ఐర్లాండ్ నుంచి. ఇంకా పెద్దొద్దున అయితే అన్నకి హ్యాలోవిన్ గెటప్ అయితే వేస్తున్నారు జస్ట్ ఫేస్ మీద. ఎందుకంటే హ్యాలోవిన్స్ లాగా రెడీ అయ్యి రమ్మన్నారు, గెటప్స్ వేసుకొని రమ్మన్నారు స్కూల్కి. ఇంకా వదిన వచ్చి మేము ఫేస్ పెయింట్స్ తెప్పించాం కానీ అవి నిజంగా ఫేస్కి వేసే పెయింట్స్ కాదు, మంచిది కాదు పిల్లలకి అని చెప్పేసి ఏం చేశారంటే వదిన మన లిప్ లైనర్ ఉంటాయి కదా, లిప్ లైనర్తో లిప్స్టిక్తో అయితే ఆన్యకి మేకప్ లాగా వేశారు. చక్కగా కూర్చొని అంతా చేయించుకుందండి, బాగా చేయించుకుంది. ఆ రోజంతా ఇంకా దాంతోనే అలాగే ఉంది. మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పింది మాట. నా ఫ్రెండ్స్ అయితే చాలా భయపడ్డారు మమ్మీ నన్ను చూసి, అన్య నువ్వేనా లేదా నిజంగా దెయ్యం వచ్చిందా అని చెప్పి. ఎందుకంటే చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ వదిన వాళ్ళకి కూడా ఐర్లాండ్లో కూడా హ్యాలోవిన్ డే అనేది జరుగుతుంది. చాలా గ్రాండ్గా జరుగుతుంది కదండి అటు సైడ్. ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా రెడీ అవుతారు అన్నమాట. ఖుషి వదిన వాళ్ళందరూ. ఇయర్ వచ్చి వదిన ఇక్కడ ఉన్నారు హ్యాలోవిన్కి. ఇంకా ఆన్యన్ అయితే రెడీ చేస్తున్నారు. నాకు బెస్ట్ ఐడియా అనిపించింది లిప్స్టిక్స్తో చేయడం. ఎందుకంటే మనం లిప్స్టిక్స్ అన్నీ కొంచెం మంచివే వాడతాం కదండి, కొంచెం కాదు మంచివే వాడతాం కదా లిప్స్కి వేసుకునేవి. ఇంకా దానివల్ల స్కిన్కి ఏమీ హామ్ ఉండదు అనుకొని ఇంకా లిప్ లైనర్, ఇదైతే లిప్ లైనర్తో వేశారు. వదిన మేకప్ వేసే లోపల నేను ఏం చేశానంటే ముందే అన్యకి బ్లాక్ టీషర్ట్ అయితే వేసేసాను. ఒక కోడ్ ఇచ్చారన్నమాట, బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లాగా కోడ్ ఇచ్చారు. మేము ఏం చేశానంటే బ్లాక్ టీషర్ట్ అను వైట్ ప్యాంట్ వేసాను. దాని మీదే ఒక టాప్ అయితే కొనుక్కొచ్చాము ముందు రోజు వచ్చి. ఏంటిది మన స్కల్ లాంటి అదే స్కల్ ఉంటుంది కదండి, పుర్రే, ఆ ప్రింట్ ఉన్న షర్ట్ అయితే తీసుకొచ్చాము అన్యకి. అది నేను వేసేసిన తర్వాత జెళ్ళు కూడా సేమ్ అలాగే వేద్దాము అన్నట్టు, అంటే ఈ థీమ్కి తగ్గట్టుగా వేద్దామని ఇంకా లాస్ట్లో మేకప్ అంతా అయిపోయిన తర్వాత వేద్దామని చెప్పేసి ఉంచేసాము. అండ్ దాన్ని ఏమంటారు, ఫేస్ మీద ఫస్ట్ వచ్చి లిప్ లైనర్తో ఫినిష్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఈ లిక్విడ్ లిప్స్టిక్తో ఫిల్ చేశారన్నమాట. అంటే ఇంకొంచెం బ్రైట్గా కనిపించడానికి రెడ్ కలర్ లిక్విడ్ లిప్స్టిక్తో.
ఈ లిప్స్టిక్స్ అన్నిటిలో కూడా రెడ్ బాగా మ్యాచ్ అవుద్ది కదా, అందుకని డార్క్ రెడ్ తీసుకొని మొత్తం మేకప్ అయితే ఫినిష్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చి ఫస్ట్ ఇంకా లిప్స్కి వేయాలి కదండి, పెద్దగా లిప్స్ వేయాలి కాబట్టి దానికి ముందే మన ఐలైనర్ ఉంటుంది కదా, ఐలైనర్తో ఒక చిన్న షేప్ లాగా గీసుకొని దాన్ని మళ్ళీ లిక్విడ్ లిప్స్టిక్తో అయితే ఫిల్ చేశారు అనమాట. లిప్స్కి కూడా అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా ఏదైతే మన ఐస్ దగ్గర వేసుకున్నామో ముక్కు దగ్గర కూడా వేశారు. అవన్నీ అవుట్లైనర్గా బ్లాక్ మన ఐ లైనర్తో ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. దానివల్ల ఇంకా లుక్ బాగా వచ్చింది. నేను లాస్ట్ ఇయర్ ఆన్యకి వేసాను, కానీ అది మన ఆన్యశ్రీ ఛానల్లో ఉంది. లాస్ట్ ఇయర్ నేను వేసింది. నేను లాస్ట్ ఇయర్ ఏం వేసానంటే టీత్ వేసాను, పెద్దగా టీత్ అని కొంచెం లైట్గా మేకప్ లాగా వేసాను అనమాట.
ఈ ఇయర్ వచ్చి కొంచెం డిఫరెంట్గా అన్నికి. ఇంకా వదిన మేకప్ రెడీ అవన్నీ చేసే లోపల నేనేం చేశానంటే జడలేసేద్దాం, అప్పటికే స్కూల్ టైం అయిపోతుంది. ఒకవైపు వదిన మేకప్ ఫినిష్ అవుతుంది, ఇంకా నేను ఇంకొక వైపు నేనైతే జడలేసేసాను. ఎందుకంటే వీళ్ళకి అన్నీ వాళ్ళకి 8:30 కల్లా స్కూల్లో ఉండాలండి, లేదంటే 8:30 దాటిపోతే ప్రేయర్ అయ్యి స్టార్ట్ అయిపోతాయి కదా, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇంకా బయట నుంచోబెడతారు ఎవరినైనా సరే. మళ్ళీ అది బయట ఉండిపోద్దని చెప్పేసి నేను ఒకవైపు అయితే జడలేసేసాను. ఇంకా ఆనియర్ వచ్చి హలోవిన్ గెటప్ అయితే రెడీ అయిపోయింది ఫుల్గా. ఆనియర్ అయితే మేము ఇలా రెడీ చేసాం సింపుల్గా, ఇంకా పౌడర్ ఏం రాయలేదు ఆనియర్కి, జస్ట్ డైరెక్ట్గా స్నానం చేసేసిన తర్వాత మేకప్ వేసేసాను, సింపుల్గా జడలు వేసేసాను. ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయింది ఆన్య. వీడియో వన్ వేస్ట్ అవుతుంది అని అన్నవా. అదే రోజు ఈవినింగ్ వచ్చి అపార్ట్మెంట్లో కూడా చెప్పాను కదండి, పిల్లలందరూ కలిసి ఒక ప్లాన్ చేసుకున్నారు అన్నమాట, వచ్చిన పార్టీ లాగా హలోవిన్ది. అలాగే పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం అంటే మాకు ఆల్రెడీ గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్ అయితే షేర్ చేసుకున్నాం. ఎలాంటి ట్రిక్ ఆర్ ట్రీట్ అని ఇంటికి వస్తే ట్రీట్ అయినా ఇవ్వాలి, లేదా ట్రిక్ అయినా చేయాలి. మ్యాక్సిమం అందరూ ఏం చేశారంటే చాక్లెట్స్, చాలామంది పిల్లలందరూ వచ్చారన్నమాట, చాక్లెట్స్ అవన్నీ పంచారన్నమాట పిల్లలందరికీ. అందరూ హలోవిన్ గెటప్లో వచ్చారు కంప్లీట్గా. కాకపోతే ఆ రోజు మార్నింగ్ తొందరగా లెగడం, స్కూల్కి రావడం అలిసి పడుకునిపోయింది. పడుకునిపోయేసరికి లేట్ అయిపోయింది. పాపం అందరూ మా అపార్ట్మెంట్లో అన్ని ఫ్లాట్స్కి వెళ్ళి చాక్లెట్స్ అన్నీ తెచ్చుకున్నారు. ఇంకా ఆన్య వచ్చి లేట్ అయిపోయింది కదా, డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోయింది. ఆన్య ఫంక్షన్ హాల్లో వీళ్ళు వచ్చిన పార్టీ చేసుకున్నారు అనమాట, ఇంకా డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వెళ్ళింది. కానీ ఆన్య వాట అయితే అందరూ డివైడ్ చేసి ఇచ్చారు, అంటే పిల్లలు అందరూ కలిసి డివైడ్ చేసుకున్నారు చాక్లెట్స్ అవన్నీ. అలాగే ఆన్య కూడా డివైడ్ చేసి ఇచ్చారు. ఇంకా నేను దీపావళి కదండి, రేపు దీపావళి కాబట్టి నేను ముందు లైట్స్ పెట్టుకోవడం ఆ డెకరేషన్లో పనిలో ఉన్నానమాట. పెద్దదిని తీసుకున్నాను పిల్లలకి అన్నీ. Okay, say happy Halloween. Happy Halloween. Say happy Halloween. Happy Halloween. Happy Halloween. హాయ్, హలో, వెల్కమ్ టు అనిశ్రీ ఛానల్. మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇవాళ వచ్చి హ్యాలోవిన్ డేకి మా అపార్ట్మెంట్లో పిల్లలందరూ కలిసి పిజ్జా పార్టీ అవన్నీ చేసుకున్నారు. ట్రిక్ ఆర్ ట్రీట్ అని ఒక గేమ్ లాగా ఆడుకొని, అందుకోసమే ట్రిక్ ఆర్ ట్రీట్
ఆరే ఇంకో ట్రిక్ అది. టిక్ కాదు నాన్న, ట్రిక్ ఆర్ ట్రీట్. హ్యాపీ హాలోవీన్ చెప్పు. పేల్చేసాము, తప్పమని పేల్చా. ఎవ్రీ ఇయర్ లాగానే మా గుమ్మానికి అటు ఇటు అయితే లైట్స్ అయితే ఇలా ఫిక్స్ చేసుకున్నాను. ఈసారి ఏంటంటే మొక్కల మీద కూడా ఇలా ఎక్కువ పెట్టానమాట. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఆ లైట్ వేడికి మొక్కలు ఏమైనా ఎండిపోతాయేమో అని. బట్ అత్తయ్య ఏమన్నారంటే ఏం ఎండవు, ఇంకా మంచిది, కొంచెం వేడి ఉండాలి, మనకి ఎండ రాదు కదా అన్నారు. అండ్ తర్వాత వచ్చి ఇంకా ఆల్రెడీ ఆన్య వచ్చి చాలా 2-3 డేస్ బిఫోరే వెళ్ళి కొన్ని చిన్న చిన్న బాంబులు అయితే కొనుక్కొచ్చుకుంది. ఏమంటే మన పాపప్స్, స్నేక్వి ఉంటాయి కదండి, అవి కొన్ని కొనుక్కొని వచ్చింది. ఇంకా చాలు. ఇలా ఆన్యకి చాలా అంటే చాలా భయం బాంబులు కాల్చడం అంటే. నేను కాలుస్తాను బాగా, కానీ లేదు అందరూ పెద్ద పెద్ద బాంబులు కొనుక్కుంటున్నారు, నాకు కావాలి అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న అడిగింది అనమాట. మేము ఏం చేసాం, సర్లేని ఇంకా నైట్ 10:45 ఏమో ఇంకా ఆన్యని తీసుకెళ్ళి కొన్ని బాంబులు అయితే కొనుక్కొచ్చుకున్నాము. పెద్దవి చిన్నవి అన్నీ కలిపి బాంబులు కొనుక్కొచ్చుకున్నాము. మా దీపావళి ఫెస్టివల్ అయితే కొన్ని వీడియోస్ అయితే మేము షార్ట్స్ రూపంగా అప్లోడ్ చేసాము, అవి కూడా చూడండి. ఇంకా అంతేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఆన్యశ్రీ ఛానల్ని.